గమనించాలి. దేవుడు ఉన్నారు అనంటే సృష్టి కూడా ఉన్నది. సృష్టి ఉన్నది అనంటే సృష్టిలో మనుషులు కూడా ఉంటారు. మనుషులు ఉన్నారు అనంటే పరలోక రాజ్యం కూడా ఉన్నది. పరలోక రాజ్యం ఉన్నది అనంటే అందుకు వ్యతిరేకమైన నరకము కూడా ఉన్నదండి. అవును, దేవుడు ఉన్నారు, సృష్టి ఉన్నది, సృష్టిలో ఉన్న మనుషులు ఉన్నారు, మనుషులు ప్రవేశించే పరలోక రాజ్యం ఉన్నది, పరలోక రాజ్యానికి వ్యతిరేకమైన నరకము కూడా ఉన్నది. చాలామంది వ్యక్తులు అంటూ ఉంటారు కదా, దేవుడు ఉన్నారు అన్న మాట అబద్ధం, సృష్టి ఉన్నది అన్నమాట నిజమే, అయితే ఆ సృష్టిని సృష్టించిన దేవుడు ఉన్నారు అన్న మాట అబద్ధము అంటూ ఉంటారు. పరలోక రాజ్యం లేదు అంటూ ఉంటారు, నరకము లేదు అంటూ ఉంటారు. గమనించాలి, దేవుడు ఉన్నారు అనంటే ఆ ఒక్క మాట చాలండి. సృష్టి ఉన్నదా, పరలోక రాజ్యం ఉన్నదా, నరకం ఉన్నదా అన్న ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది వ్యక్తులు మరణము సమీపించాక మరొక రాజ్యం ఉన్నది అనంటే నమ్మటం లేదు. మరొక రాజ్యానికి మనం ప్రవేశించాలి, అక్కడ పరలోకం ఉంటుంది, నరకం ఉంటుంది, మనం జీవించిన జీవితాన్ని బట్టి మనం వెళ్ళబోయే రాజ్యం నిర్ణయించబడుతుంది అనంటే ఎవరూ నమ్మటం లేదు. కొందరు నమ్ముతున్నారు, కొందరు అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. గమనించాలి, దేవుడు ఉన్నారు అన్నమాట ఎంత సత్యమో సృష్టి కూడా ఉన్నది అన్నమాట అంతే సత్యం. సృష్టి ఉన్నది అన్నమాట ఎంత సత్యమో పరలోక రాజ్యం కూడా ఉన్నది అన్నమాట అంతే సత్యం. పరలోక రాజ్యం అన్న మాట ఉన్నది ఎంత సత్యమో నరకము కూడా ఉన్నది అన్నమాట అంతే సత్యం అండి. కాబట్టి ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదువుదాం. ఈ మాటలన్నీ అక్కడ ఉన్నాయండి. దేవుడు ఉన్నారా, సృష్టి ఉన్నదా, సృష్టిలో ఉన్న మనుషులు ఉన్నారా, పరలోక రాజ్యం ఉన్నదా, నరకం ఉన్నదా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఒకసారి చదువుదాం, బైబిల్ గ్రంథాన్ని చదువుదాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుని మాటలకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నామేమో, ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందామండి, సరి చేసుకుందామండి, పరిశుద్ధంగా జీవిద్దామండి. పరిశుద్ధ జీవితానికి ఫలితంగా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం, నరకం తప్పించుకుందాం, నిత్యము ఆనందంతో